శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీదేవి భాగవతం ఏకాదశ స్కందం వింటూ ఉన్నాము. సదాచార నిరూపణ, ప్రాణాయామము, శౌచక్రియ, ఆచమనాధికము, రుద్రాక్షధారణ అనేవి విన్నాము. రుద్రాక్షలు భేదాలు అనేటువంటి అంశాన్ని కొంత విన్నాము. శివుడు ఒక దైత్యుడి సంహరణ కోసము అఘోరము అనే మంత్రాన్ని, మహాశస్త్రాన్ని ప్రయోగించే ముందు కన్నులు మూసుకుని తెరిచాడు. ఆ కన్నుల నుంచి బిందువులు పడ్డాయి. అలాగా సూర్యనేత్రం నుంచి రాలిపడిన జల బిందువులో కపిల వర్ణము, సోమనేత్రం నుంచి శ్వేతవర్ణము, వైని నేత్రం నుంచి కృష్ణవంగంలోనూ 10 రకాల రుద్రాక్షలు మొలిచాయి. ఈ శ్వేతవర్ణము బ్రాహ్మణులకు, రక్తవర్ణము రాజులకు, మిశ్రవర్ణము వైశ్యులకు, కృష్ణవర్ణము 4 జాతుల వారికి, అదే 4వ జాతి వారికి ప్రతీకలు. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శంకరుడే బ్రహ్మహత్యాది మహాపాతకాలను సైతము తొలగిస్తుంది. ద్విముఖ రుద్రాక్ష పార్వతీ పరమేశ్వరులు సకల పాప విమోచనము. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు స్త్రీ హత్యాది పాపాలను సైతము దహించి వేస్తుంది. చతుర్ముఖ రుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే నరహత్యాది ఘోర పాపాలను తొలగిస్తుంది. పంచముఖ రుద్రాక్ష పంచముఖి రుద్రాక్షనే కాలాగ్ని అంటారు. అంటే రుద్రుడు అభక్షభక్షణము, అగమ్యాగమనాది దోషాలను అంతరింపజేస్తుంది. షణ్ముఖ రుద్రాక్షం అంటే కుమారస్వామియే. దీన్ని కుడి చేతికి ధరించాలి. బ్రహ్మహత్యాపాతకాది కూడా పోతాయి. సప్తముఖ రుద్రాక్షను మన్మధుడు అంటారు. స్వర్ణస్థేయాది పాతకాలు నశిస్తాయి. అష్టవక్త్ర రుద్రాక్షం అంటే వినాయకుడు. దీన్ని ధరిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా సాగిపోతాయి. గురుపత్ని గమనాది దోషాలు కూడా నశిస్తాయి. నవముఖి రుద్రాక్షం అంటే కాలభైరవుడు. దీన్ని ఎడమ చేతిగా ధరించాలి. భుక్తిముక్తి ప్రదము. మహాబలవర్తకము, భ్రూణహత్యాది దోష నాశకము, సత్యఫలము. దశముఖి రుద్రాక్ష సాక్షాత్తు జనార్దనుడు. దీన్ని ధరిస్తే దుష్టగ్రహ భూత ప్రేత పిశాచ రోగ భయాలు అంతరిస్తాయి. ఏకముఖి రుద్రాక్ష ఏమంటే ఏకాదశ రుద్రులతో సమానము. దీన్ని శిఖలో ధరించిన వాడు 1000 అశ్వమేధాలు, 100 వాజపేయాలు, 10,000 గోవుల దానాలు చేసిన పుణ్యఫలం పొందుతాడు. ద్వాదశస్య రుద్రాక్ష దొరికితే ద్వాదశాదిత్యులు చేతికి అందినట్టే. దీన్ని చెవికి ధరించాలి. అశ్వమేధ గోమేధ యజ్ఞ ఫలము లభిస్తుంది. క్రూర జంతువు, క్రూర పురుష భయాలు తొలగిపోతాయి. ఆదివ్యాధులు దరిచేరవు. 13 ముఖాలున్న రుద్రాక్షను ధరించిన వాడు సాక్షాత్తు కార్తికేయుడే అవుతాడు. ఇది సర్వవాంఛాప్రదము. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మాతృహత్యాది పాపాలు సైతము తొలగిపోతాయి. 14 ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం ఫలించిందన్నమాటే. దాన్ని శిరస్సును ధరించాలి. శివుడితో సమానుడు అవుతాడు. నారద 1000 ఏళ్ళ రుద్రాక్షకు సాటి వచ్చే పవిత్ర వస్తువు ఈ సృష్టిలో లేదు. దేవతలు కూడా పూజిస్తారు, ధరిస్తారు. ఏదో ఒక రుద్రాక్షను నిత్యము ధరిస్తే చాలు. ఇహపరాలు శుభాస్పదాలు అవుతాయి. 26 రుద్రాక్షలతో శిరోమాలను, 50తో కంఠమాలను, 16తో బాహుమాలికను,
12తో మణిబంధక మాలికను తయారు చేసుకుని ధరించాలి. 27 కానీ 50 కానీ 108తో కానీ రుద్రాక్షలతో జపమాలను చేసుకోవాలి. వీటిలో అష్టోత్తర శతరుద్రాక్ష జపమాల ఉత్తమోత్తమం. ఈ జపమాలను ధరించవచ్చును కూడా. క్షణము అశ్వమేధం చేసినంతటి పుణ్యప్రదం చేకూరుతుంది అని సాక్షాత్తు శివుడు షణ్ముఖుడికి తెలియజేశాడు. రుద్రాక్ష జపమాల. నారద, జపమాలిక లక్షణము చెబుతున్నాను, గ్రహించు. ప్రతి రుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు, బిందు భాగము రుద్రుడు, పుచ్చభాగము మహావిష్ణువు. పంచముఖి రుద్రాక్షలు 25తో జపమాల చేసుకోవడం మంచిది. అవి కంటకాలతో గరుకుగా ఉండాలి. ఎరుపు, తెలుపు లేదా మిశ్రమ వర్ణంలో ఉండాలి. రంధ్రాలు చెయ్యాలి. 4 ముఖభాగంతో పృచ్ఛభాగంతో కలిసేటట్టు రుద్రాక్షలు కూర్చాలి. ఆవు తోకను చుట్టినట్టు ఉండాలి. మేరువును అన్నింటికి పైన కూర్చాలి. ఇలాంటి అక్షరమాలను నాగపాశం అంటారు. ఇది మంత్రసిద్ధి ప్రదాయనే. దీన్ని ముందుగా సుగంధ జలాలలో శుభ్రంగా కడగాలి. అటు పైన పంచగవ్యాలు చల్లాలి. మళ్ళీ పవిత్రోదకంలో స్నానం చేయించాలి. అప్పుడు మంత్రాలను న్యాసం చేయాలి. శివాస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను స్పృశించాలి. కవచంతో అవకుంఠనం చేయాలి. మూల మంత్రాన్ని న్యసించి మళ్ళీ శుద్ధోదక స్నానాదులతో స్నానం చేయించాలి. సత్యోజాతాది సంప్రోక్షణలతో 108 పర్యాయాలు మూలమంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్ర పీఠం మీద ఉంచాలి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేయాలి. అప్పటికి అది ప్రతిష్ఠితమాల అవుతుంది, సర్వవాంఛాప్రదం అవుతుంది. ఈ జపమాలలతో ఏ దేవతా మంత్రాన్నైనా జపించుకోవచ్చు. శిరస్సున కానీ, మెడలో కానీ, కర్ణాభరణంలో కానీ ధరించవచ్చు. జపం ఏదైనా ఎప్పుడు రుద్రాక్షమాలతోనే చేయాలి. జపం కాగానే కనుల గద్దుకుని యథావిధిగా ధరించాలి. స్నాన, దాన, జప, హోమ, వైశ్వదేవ, సురార్చన, ప్రాయశ్చిత్త, శ్రాద్ధ, దీక్షా కాలాలలో రుద్రాక్షధారణ విశేష ఫలితాలను ఇస్తుంది. ఇది లేకుండా వైదిక కర్మలు చేసిన విప్రుడు నరకానికి పోతాడు. మరొకరు ధరించిన రుద్రాక్షమాలను తానెప్పుడు ధరించకూడదు. అశౌచ సమయాలలో ధరించకూడదు. రుద్రాక్ష తరువు నుంచి వచ్చిన గాలి సోకితే చాలు గడ్డి పరక సైతము పుణ్యలోకాలు చేరుకుంటుంది. మానవులకు ఇది సర్వపాప విమోచనమనడంలో సందేహం లేదు. రుద్రాక్షను ధరిస్తే పశువులు కూడా రుద్రత్వం పొందుతాయి. ఇక మానవుల మాట చెప్పాలా అంటోంది జాబాల శృతి. అందుచేత కనీసం ఒక్క రుద్రాక్షనైనా ధరించడం అవసరం. దీన్ని ధరించి శివనామాలను జపించేవారే నిజమైన భాగవతోత్తములు. శ్రేయస్కాములు తప్పక ధరిస్తారు, జపిస్తారు, తరిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి అంశావతారాలు సకల దేవతలు రుద్రాక్షదారులే. ఋషులు, మునులు, యోగులు సరే మహాతపస్సులకు ఎన్నో జన్మలకు కానీ లభించని ముక్తి రుద్రాక్షదారులకు చటుక్కున లభిస్తుంది. రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధ పెరుగుతుంది. మోక్షం నందిచ్చ పొడముతుంది. మోక్షమునందు ఇచ్చ పొడముతుంది. శివుడి అనుగ్రహం ఉంటే రుద్రాక్షధారణ మీద కోరిక కలుగుతుంది. ధరించాడు అంటే శివానుగ్రహానికి పాత్రుడు అయ్యాడన్నమాటే. అందుకే దీన్ని మహాత్మ్యాన్ని జాబాలయులు, మునులు నిరంతరము పఠిస్తూ ఉంటారు.
రుద్రాక్షలను కంటితో చూస్తే చాలా పుణ్యం వస్తుంది. స్పృశిస్తే 1,000,000 రెట్లు, ధరిస్తే 100 రెట్లు ఫలం, 100 రెట్లు పుణ్యం దక్కుతుంది. రుద్రాక్షమాలలతో జపం చేస్తే 1,00,000,000 శతాలు, 1,00,000,000 సహస్రాలుగా పుణ్యం వస్తుంది అనడంలో ఏ సందేహము లేదు. చేతులకు, గుండెలకు, మెడకు, చెవులకు, శిరస్సుకు రుద్రాక్షలను ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడవుతాడనడం నిశ్చయమే. రుద్రుడిలా అవధ్యుడై శివుడిలా సురారులకు సైతము వందనీయుడవుతాడు. రుద్రాక్షధారికి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే. సర్వ పాప విముక్తి ఉభయులకు దక్కే ఫలము. రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క సైతము ముక్తిని పొందుతుందంటే ఇంకా నరుల మాట చెప్పాలా? జప ధ్యాన విహీనుడైనా సరే రుద్రాక్షను ధరిస్తే చాలు సర్వ పాపాల నుండి ముక్తి పొందుతాడు, సద్గతులకు అర్హుడవుతాడు. అందుచేత విశ్వప్రయత్నము చేసైనా సరే కనీసం 1 రుద్రాక్షను సంపాదించి ధరించాలి. 21 సంపాదించి ధరించగలిగితే చాలు శివలోకం ఖాయం. రుద్రాక్ష మహిమలు గార్ధవ గాథ. నారద, శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్ష మహిమలు ఇంకా ఏమిటంటే అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. దేవతలు సైతము రుద్రాక్ష మహిమతో 16వ కళ్ళనైనా సాటిరారు. పురుషులలో విష్ణుమూర్తి, గ్రహాలలో సూర్యుడు, నదులలో గంగ, మునులలో కశ్యపుడు, గుర్రాలలో ఉచ్చైశ్రవము, దేవుళ్ళలో ఈశ్వరుడు, దేవీమూర్తులలో గౌరీ, ఎలాంటి వారో సమస్త వస్తువుల్లో రుద్రాక్ష అటువంటిది. రుద్రాక్ష ధారణను మించిన తపస్సు లేదు, స్తోత్రం లేదు, వ్రతం లేదు. అక్షయ దానాలలో రుద్రాక్ష దానము బహువిధాల విశిష్టము. శాంతచిత్తుడైన శివభక్తుడికి రుద్రాక్షను దానం చేస్తే లభించే పుణ్యఫలం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు. రుద్రాక్షధారికి అన్నం దానం చేసిన వారు ఇటు అటు 7 తరాలు తరించి శివలోకం చేరుకుంటారు. నొసట విభూతి, తనువున రుద్రాక్ష, శివాలయంలో పూజ, వీటికి నోచుకొని విప్రుడు స్వపచుడితో సమానము. మరొక్కసారి రుద్రాక్షధారికి అన్నదానం చేసిన వారు ఇటు 7 అటు 7 తరాలు తరించి శివలోకం చేరుకుంటారు. నొసట విభూతి, తనువున రుద్రాక్ష, శివాలయంలో పూజ, వీటికి నోచుకొని విప్రుడు స్వపచుడితో సమానం. స్వపచుడు అంటే కుక్క మాంసం తినేవాడు. మద్యపాన, మాంసభక్షణ, వేశ్యా సంగమాది మహాపాతకాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవుతాయి. యజ్ఞయాగాలు చేయకపోయినా, వేదాలు చదవకపోయినా, ఏ దానాలు చేయకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది. పురాణ పఠనం, తీర్థసేవనము, శాస్త్రాభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటిరావు. రుద్రాక్షను ధరించి ప్రయాణ మధ్యంలో దిక్కులేని చావు చచ్చినా అతడు శివత్వం పొందుతాడు. అతడి వంశంలో 21 తరాలు తరిస్తాయి. రుద్రలోకంలో నివసిస్తాయి. ఏ కులంలో పుట్టినా, ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా, నిర్గుణుడైనా సగుణుడైనా రుద్రాక్షధారి రుద్రుడితో సమానుడే. శిరస్సున ధరిస్తే 1,000,000 రెట్లు, చెవులకు ధరిస్తే 10,00,00,000, మెడలో ధరిస్తే 100,00,00,000, మూర్ధమున ధరిస్తే 1,000,00,000, జంఝానికి ధరిస్తే 5,00,00,000, భుజాలకు మణికట్టుకో ధాలిస్తే 1,00,00,000 అధికంగా ఫలాన్ని ఇస్తుంది. రుద్రాక్షను మించిన మోక్ష సాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రుద్రాక్షను ధరిస్తే చాలు. భక్తి ఉన్నా లేకపోయినా, వైదిక కర్మలు చేసినా చేయకపోయినా ముక్తి లభించడం తథ్యము. రుద్రాక్షను ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు. ఒకవేళ ధరించినా ధరించలేకపోయినా శివలింగంలాగా వందనీయుడే. అవిద్యుడా సవిద్యుడా అనే విచారణతో పని లేదు. రుద్రాక్షధారి రుద్రత్వం పొంది తీరుతాడు. రుద్రలోకం చేరి తీరుతాడు. వెనకటికి ఓ గాడిద ఇలాగే రుద్రత్వం పొందింది.
ఇక్కడ వెనకడికి ఓ గాడిద అన్నారు. గాడిదంటే మనలో అనుకునే గాడిద కాదు, 4 కాళ్ళ జంతువే. నారద షణ్ముఖుడు వెంటనే ఆ గాడిద కథ చెప్పమని అడిగాడు. శివుడు చెప్పాడు. అదేమిటంటే, వింధ్యారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక పథికుడు దాని మీద అది మొయ్యలేనన్ని రుద్రాక్ష బస్తాలు కట్టివేశాడు. ఓపిక తెచ్చుకుని చాలా దూరం మూసింది. ఇక మొయ్యలేక నేలకు ఒరిగిపోయింది, ప్రాణాలు విడిచేసింది. శివుడు అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరుకుంది. మోసిన రుద్రాక్షలు ఎన్నో, ఒక్కొక్క దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో నివసించింది. బ్రహ్మనందన, ఈ రుద్రాక్ష మహిమను ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. అశిష్యులకు, అభక్తులకు, మూర్ఖులకు అస్సలు చెప్పకూడదు. అయితే రుద్రాక్షను ధరించాలి అనుకునేవాడికి ఎవరికైనా సరే చెప్పవచ్చు. రుద్రాక్ష మహిమలను వర్ణించి చెప్పడం, రుద్రాక్షలను ధరింపజేయడము ఇదొక వ్రతంగా ఆచరించిన వారు సమకూర్చుకునే పుణ్య రాశికి కొలత లేదు. 1000 రుద్రాక్షలను ధరింపజేస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. 1000 సాధ్యం కాకపోతే భుజానికి 16, చిక్కకు 1, చేతికి 12, మెడలో 32, శిరస్సున 24, చెవికి 1, మరో 12 వక్షస్థలాన, ఇలాగా 108 ధరింపజేసిన అతడు రుద్రుడిలా దేవమాన పూజ్యుడవుతాడు. ముత్యాలతో, పగడాలతో, స్ఫటికాలతో, వైఢూర్యాలతో కలిపి రుద్రాక్షలను వెండి తీగకు కానీ బంగారు తీగకు కానీ చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్కరించిన శివుడే. రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగులను చేయించి ధరించిన అధిక పుణ్యప్రదమే. ఏ కోరిక లేకపోయినా, ఏ భక్తి లేకపోయినా యథాలాపంగా ధరించినా అతడికి ఏ పాపాలు సోకవు. సూర్యుడికి చీకట్లు సోకుతాయా? గుణనిధి కదా. రుద్రాక్షమాలతో మంత్రజపం చేస్తే 1,000 రెట్లు అధికంగా వేగంగా ఫలం సిద్ధిస్తుంది. శరీరం మీద ఒక్క రుద్రాక్ష అయినా లేని నరుడి జన్మ వ్యర్థమంటే వ్యర్థము. రుద్రాక్షను శిరస్సును పెట్టుకొని స్నానం చేస్తే గంగా స్నాన ఫలం దక్కి తీరుతుంది. ఏకముఖ, పంచముఖ, ఏకాదశముఖ, చతుర్దశముఖ రుద్రాక్షలు లోకపూజితాలు. రుద్రాక్షను నిత్యము భక్తితో పూజిస్తే శంకరుణ్ణి పూజించినట్టే. రుద్రుడికి రుద్రాక్షకు రుద్రాక్షధారికి భేదం లేదు. దరిద్రుణ్ణి ధనవంతుణ్ణి చేసే శక్తి ఒక్క రుద్రాక్షకే ఉంది. దీనికి నిదర్శనంగా ఒక పురాణ కథ చెబుతాను విను. కోసల దేశంలో గిరినాథుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. వేదాంగ పారంగతుడు, మహాధనవంతుడు, ధర్మాత్ముడు, యజ్ఞయాగాలు అన్నీ చేసినవాడు. అతనికి గుణనిధి అనే ఒక పుత్రుడున్నాడు. మన్మధుడిలా బహు సుందరుడు. సుదీషణుడు అనే గురువు దగ్గర చదువుకుంటూ ఉన్నాడు. కోడి వయస్సు కోతలు పెట్టింది. గురుపత్ని ముక్తావళికి వల విసిరాడు. రూప యవ్వనాలకు సన్మోహితురాలయ్యింది. కొంతకాలం కథ రహస్యంగా సాగింది. ఎప్పటికైనా గురువు గారికి తెలియక మానదు, శపిస్తాడు అని భయపడ్డాడు గుణనిధి. దానితో గురువుకి విషం పెట్టి అడ్డు తొలగించుకున్నాడు. ఇక స్వేచ్ఛగా నిర్భయంగా ముక్తావుడితో కాపురం సాగించాడు. ఆనోట వ్యాపించి గిరినాథునికి తెలిసింది. ఎంతగానో నొచ్చుకున్నాడు. గుణనిధిని పిలిచి తల్లి, తండ్రి ఇద్దరు గట్టిగా మందలించారు. దానితో దుష్టుడు అలిగి వారికి విషం పెట్టాడు. తండ్రి కూడా కూడబెట్టిన ధన సంపదలతో ముక్తావళిని భోగభాగ్యాలతో ముంచి తేల్చాడు. సురాపాన మాంసభక్షణకు అలవాటు పడ్డాడు. కాలం గడిచింది. సంపదలు తరిగిపోయాయి, ఆస్తులు కరిగిపోయాయి. ధనం కోసం దొంగతనాలకు దిగాడు. గ్రామస్తులంతా మేల్కొన్నారు. సంఘ బహిష్కరణ విధించారు. ఇక చేసేది లేక ముక్తావళి గుణనిధులు అడవులకు పోయారు. దారి దోపిడీలు చేశారు. అడవి గుండా వెళ్లే ప్రతి మనిషిని చంపి సొమ్ములు దోచుకుంటున్నారు. ముక్తావళితో మురిపాలు తీర్చుకుంటున్నాడు. చాలా కాలం సాగింది. ఒకనాడు హఠాత్తుగా గుణనిధి మరణించాడు.
ఈ యమదూతలు వేల సంఖ్యలో వచ్చి పడ్డారు. శివలోకం నుంచి శివగణాలు వచ్చాయి. రెండు వర్గాల వరకు వాదం జరిగింది. ఇతడు చేసిన పుణ్యకార్యం ఒకటైనా ఉందా అని యమదూతలు ప్రశ్నించారు. ఇతరుని తీసుకువెళ్ళడానికి శివదూతలు కదా, మీరు రావడం ఏమిటి అని పరిహసించారు. దానికి శివదూతలు చెప్పిన సమాధానం ఏమిటంటే, యమదూతలారా, ఈ గుణనిధి మరణించిన చోట నేలలో 10 మూరల లోతున రుద్రాక్ష ఉంది. దాని ప్రభావం వల్ల ఇతని పాపాలన్నీ అంతరించాయి. శివసన్నిధికి యోగ్యుడయ్యాడు. అందుకని తీసుకువెళ్ళడానికి వచ్చాము అన్నారు. యమదూతలు కిమ్మనకుండా తిరుగుముఖం పట్టారు. గుణనిధి దివ్య విమానం అధిరోహించాడు. దివ్య రూపధరుడయ్యాడు. శివదూతలతో కలిసి శంకరుడి సన్నిధికి చేరుకున్నాడు. రుద్రాక్ష మహిమ ఎంతటిది, వర్ణనాతీతం అని శివుడు షణ్ముఖుడికి వివరించాడు. షణ్ముఖుడు కృతకృత్యుడయ్యానని సంబరపడ్డాడు. నారద, సదాచార ప్రసంగంలో రుద్రాక్షను గురించి నేనింత గొప్పగా చెప్పడానికి కారణం ఇదే కారణం. ఇది సర్వ పాపక్షయకరం, సర్వపుణ్యప్రదము. రుద్రాక్షలో అధిదేవతలు. నారద, ఈ రుద్రాక్షల్లో చాలా భేదాలు ఉన్నాయి. ధాత్రీ ఫలమంతా అంటే ఉసిరికాయంత ఉండేవి ఉత్తమోత్తమాలు. వీటిని భద్రాక్షలు అంటారు. రేగు బండంతా ఉండేవి మధ్యమాలు. శనగ గింజల్లాగా ఉండేవి అధమాలు. రుద్రాక్షల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు ఉన్నాయి. శ్వేతవర్ణంలో ఉండేవి బ్రాహ్మణ జాతివి, రక్తవర్ణంలో ఉండేవి క్షత్రియ జాతివి, పీతవర్ణంలో ఉండేవి వైశ్య జాతివి, కృష్ణవర్ణంలో ఉండేవి శూద్ర జాతివి. ఏ జాతి వాటిని ఆ జాతి వారే ధరించాలి. ఆకారంలో సమానంగా ఉండి కంటకాలతో దృఢంగా నిగనగలాడేవి శుభప్రదాలు. పురుగులు కురికినవి, పగిలినవి, కంటకాలు లేనివి, కుదపులు కట్టినవి, బాగా తెరుచుకున్నవి పనికిరావు. స్వయంగా రంధ్రసహితమైన రుద్రాక్షలో ఉత్తమము. మానవులు రంధ్రం చేసినది మధ్యము. నికషం మీద రాస్తే బంగారు గీడు పడేది ఉత్తమోత్తమం. దీన్ని శివపూజా ధురంధరులు ధరించాలి. రుద్రాక్షలను 2 బేటలు కానీ 3 బేటలు కానీ ధరించవచ్చు. కుండలాలలో, కిరీటాలలో, కర్ణాభరణాలలో, హారాలలో, కేయూరాలలో, కటకాలలో, ఇలా ఏ ఆభరణంలోనైనా పొదిగించవచ్చు. నిద్రపోతున్నా, తింటూ ఉన్నా, తాగుతూ ఉన్నా రుద్రాక్షమాలలో తీసివేయవలసిన అవసరం లేదు. శుచిగా ఉన్న అన్ని వేళలా ధరించవచ్చు. 300 అయితే అధమమని, 500 అయితే మధ్యమమని, 1000 రుద్రాక్షలు ధరిస్తే ఉత్తమమని చెప్పారు కొందరు. ఎన్ని ఎక్కువ ధరించగలిగితే అంత మంచిది. కనీసం ఒక్కటైనా ధరించడం అవసరం. శిరస్సును ధరించేటప్పుడు ఈశాన మంత్రం, చెవులకు తత్పురుష మంత్రము, నొసటన గుండెల మీద ధరించేటప్పుడు అఘోర మంత్రము, చేతులకు అఘోర బీజ మంత్రము పఠించాలి. ఉదరాన ధరించేటప్పుడు వామదేవ మంత్రం చెప్పాలి. మూల మంత్రంతో సంప్రోక్షించిన రుద్రాక్షలనే ధరించాలి. ఏకముఖి రుద్రాక్షలు పరతత్వ ప్రకాశాలు. ద్విముఖిని అర్ధనారీశ్వరం అంటారు. త్రిముఖము అగ్నిదేవుడు, సర్వపాప వేదాయకము. ఇదే అగ్నిత్రయ స్వరూపము. చతుర్ముఖ రుద్రాక్షం అంటే బ్రహ్మదేవుడే. దీనిని ధరించిన వారికి ఆయురారోగ్యాలు, జ్ఞాన సంపత్తి కలుగుతాయి. పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తుగా పంచబ్రహ్మాత్మకము. దీనిని ధరిస్తే శివప్రీతికరము. షడ్వక్త్ర రుద్రాక్షలలో కార్తికేయుడు ఉంటాడు, వినాయకుడు ఉంటాడని కొందరు అంటారు. సప్తముఖి రుద్రాక్షకు సప్తమాతృకుల దేవతలు. ఇది సప్తముని రూపకము. ఆరోగ్య ఐశ్వర్యవర్ధకము, జ్ఞానప్రదము. అష్టముఖి రుద్రాక్షకు అష్టమాతృకలు అధిదేవతలు. దీన్ని ధరించిన వారిని అష్టవసువులు, గంగాదేవి ఆశీర్వదిస్తారు. నవముఖి రుద్రాక్షం అంటే యమధర్మరాజు. దీన్ని ధరిస్తే యమభయం ఉండదు. దశముఖ రుద్రాక్షకు దశ దిశలు అధిదేవతలు. దశ దిశ ప్రీతికరము.
ఏకాదశముఖి రుద్రాక్షకు ఏకాదశ రుద్రుల అధిదేవతలు. దీనినే ఇంద్రదేవతమని కూడా అంటారు. అత్యంత సౌఖ్యప్రదము. ద్వాదశి ముఖ రుద్రాక్ష సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. దీనికి ద్వాదశాదిత్యులు అధిదేవతలు. సర్వరోగ నివారిణి, ఆరోగ్యప్రదాయిని. త్రయోదశిముఖి రుద్రాక్షకు మన్మధుడు అధిదేవత. దీన్ని ధరిస్తే తీరిన కోరికలే ఉండవు. కామదేవుడు సర్వాత్మన అనుగ్రహిస్తాడు. చతుర్ముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రనేత్రం నుంచి ఆవిర్భవించింది. దీన్ని ధరిస్తే ఆది వ్యాధులు ధరించారు. నారద, రుద్రాక్షలు ధరించిన వారు మధ్య మాంస, లసున అంటే వెల్లుల్లి, పలాండు అంటే నీరుల్లి, సిగ్ను అంటే మునగ, శ్లేషాత్మక అంటే విరిగి, విడ్వరాహ భక్షణ చేయకూడదు. గ్రహణ కాలంలో విషవత్తున రేయింబౌళ్ళు సమంగా ఉండే రోజున, సంక్రమణ సమయంలో అయిన కాలంలో, అమావాస్య పౌర్ణిమలలో, ఇంకా ఇలాంటి పుణ్య దినాలలో, పర్వదినాలలో రుద్రాక్షలను ధరిస్తే విశేష ఫలితం ఉంటుంది. వెంటనే పాపమోచనము కలుగుతుంది. భూతశుద్ధి. నారద, సదాచారంలో భాగంగా ఇప్పుడు భూతశుద్ధి గురించి చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించు. మూలాధార చక్రం నుంచి మేలుకొని సుషుమ్న మార్గం ద్వారాగా బ్రహ్మరంధ్రానికి చేరుకునే కుండలిని పరదేవతను ఒకసారి స్మరించు. సాధకుడు హంసమంత్రంతో జీవుణ్ణి బ్రహ్మలో అనుసంధిస్తాడు. శరీరంలో పాదాది జాను పర్యంతము భూమండలము, అది చతుష్కోణము. సవజ్రకము, లం బీజాఢ్యము, స్వర్ణవర్ణము. జాన్వాది నాభి పర్యంతము జలమండలము, అది చంద్రార్ధ నిపము, పద్మద్వయాంకితము. వం బీజయుక్తము. శ్వేతవర్ణము. నాభి మొదలు హృదయ పర్యంతము అగ్నిమండలము, అది త్రికోణము. స్వస్తికాన్వితము, రం బీజము. రక్తవర్ణము. హృదయము నుంచి భ్రూ మధ్య పర్యంతము వాయుమండలము, అది వృత్తాకారము. షడ్బిందువుల వాంఛితము. యం బీజయుతము. ధూమ్రవర్ణము. భ్రూమధ్యం నుంచి బ్రహ్మరంధ్ర పర్యంతము ఆకాశమండలము, అది వృత్తాకారము. స్వచ్ఛము, మనోహరము, హం బీజయుక్తము. ఇలా ఒక్కొక్క మండలానికి ప్రత్యేకించి భావించి ఒకదానిలో ఒకటి నింపాలి. భూమండలంలో జలము, జలంలో అగ్ని, అగ్నిలో వాయువు, వాయువులో ఆకాశము నింపి ఆకాశాన్ని అహంకారంలో, అహంకృతిని మహత్తత్వలో, మహత్తత్వం నుంచి ప్రకృతిలో, ప్రకృతిని మాయలో, మాయను ఆత్మలో ఆవిర్భవింపజేయాలి. అప్పుడు సాధకుడు శుద్ధ సంయమతుడు అవుతాడు. అయ్యాక వామకుక్షిలో ఉంటే పాపపురుషుణ్ణి స్మరించాలి. నల్లగా అంగుష్ట పరిమాణం ఉంటాడు. బ్రహ్మహత్య శిరస్సుగా, సువర్ణస్థేయం బాహువులుగా, మధిరాపానమే హృదయంగా, గురుపత్ని సంగమమే కటిప్రదేశంగా, పాదకి స్నేహాలు పాదద్వయంగా, ఉపపాతకాల మస్తకంగా, ఖడ్గ చర్మధరుడే అధోముఖుడైన దుస్సహంగా ఉంటాడు పాపపురుషుడు. వాయుబీజ స్మరణతో మహావాయువును సృష్టించి ఈ పాపపురుషుణ్ణి ఎండగట్టాలి. వన్య బీజాన్ని స్మరించి మంటలలో దహించి వేయాలి. ఆ బూడిదను కుంభకం ద్వారా స్వశరీరం నుంచి వెలుగులకి నెట్టి వాయుబీజ రేచనంతో పోగుపెట్టి, సుధాబీజ స్మరణంతో తడిపి, భూబీజ స్మరణతో ముద్ద చేసి, ఆకాశ బీజ స్మరణతో ఆ బంగారు ముద్దను అద్దంలా విశుద్ధిపరిచి మూర్ధాది పాదపర్యంతము అన్నింటా అవయవాలకు పులుముకోవాలి. అటుపైని ఆ భస్మం నుంచి ఆకాశాది పంచభూతాలను పునరుత్పాదన చేసి సోహం మంత్రోచ్చారణతో ఆత్మను హృదయాంబుజానికి తీసుకురావాలి.
పరసంగమం నుంచి సుధామయమైన కొండలిని జీవాన్ని తెచ్చి హృదయాంబోజంలో స్థాపించి మూలాధారంలో ఉండే శక్తిని ధ్యానించాలి. ఎర్ర సముద్రంలో తెప్పలాగా ఉన్న అరుణ సరోజం మీద కూర్చుని హస్తపద్మాలలో శూలము, తుమ్మెదలే అల్లుత్రాడుగా గల చిరకవిల్లు, అంకుశము 5 బాణాలు, ఒక రక్త కపాలము ధరించినది, 3 కన్నులు గలది, బలిష్టమైన వృక్షోజాలు గలది, ఉదయిస్తూ ఉన్న సూర్యబింబపు రంగులో ప్రకాశించేది. ఆ మహాదేవి పరాంబిక ఆ ప్రాణశక్తి మాకు సుఖప్రదం అగుగాక. పరమాత్మ స్వరూపిణి ఆ ప్రాణశక్తిని ఇలా ధ్యానించి విభూతిని ధరించాలి. విభూతిని ధరిస్తే దైవిక సత్కర్మాచరణకు అర్హత, అధికారము సిద్ధిస్తుంది. శృతి స్మృతి పురాణాలు చెప్పిన ప్రకారము విభూతిని ఎలా ధరించాలో, ఏ మహాఫలాలు లభిస్తాయో అది కూడా తెలియజేస్తానో తెలుసుకో అని భస్మధారణ శిరోవ్రతము అనే అంశాన్ని చెబుతూ ఉన్నారు. వచ్చే భాగంలో తెలుసుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.